కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం అయితే ఎట్టగలిగి 62 డేస్లోకి అయితే అడుగు పెట్టేసింది అనమాట. సో ఈ కలెక్షన్స్ కొంచెం పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏంటంటే మెయిన్గా బాగా ఇప్పుడు సో ట్విట్టర్లో చూసినా కానీ ఇటు గూగుల్లో చూసినా కానీ పలు వెబ్సైట్లో చూసినా కానీ అంతా ఒకటి అయితే హల్చల్ అవుతుంది అనమాట. బాలయ్య బాబు అలాగే గోపిచంద్ మన్లేని తీయబోయే సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్నారు. అలాగే ముంబైలో షూటింగ్ అయితే సో జరగబోతోంది అన్నట్టుగా ఒక సో న్యూస్ అయితే బయటకు వచ్చింది అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఈ వీడియోలో ఒక 2 minutes అయితే దాని గురించి అయితే మాట్లాడతాను అనమాట. సో బాలయ్య బాబు గారి అభిమానులు ఎందుకు భయపడుతున్నారంటే సో గతంలో వచ్చిన 2 మూవీస్ లయన్ కావచ్చు లేకపోతే చిత్రీకరణ వీడియోస్ మూవీ కావచ్చు అనమాట. ఇవన్నీ కూడా బాలయ్య బాబు సో ముంబై బ్యాక్ డ్రాప్ లో తీసాయి. అది కొంచెం యావరేజ్ అనిపించినా కానీ ఆ మూవీ అనేది ఫ్లాప్ అవ్వడంతో చాలా మంది అభిమానులు అయితే కొంచెం భయపడుతున్నారు అనమాట. ఆ ముంబై బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్నారు గోపిచంద్ మల్లి అలాగే బాలయ్య బాబు గారు ముంబై బ్యాక్ డ్రాప్ అలాగే డబుల్ రోల్ కాదనమాట, సింగిల్ రోల్లోనే సో బాలయ్య బాబు గారు నేరుగా స్ట్రైట్ సింగిల్ క్యారెక్టర్తో అయితే చేయబోతున్నారు అనమాట ఈ మూవీ. సో ఎందుకంటే వీరసింహారెడ్డి మూవీతో బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన గోపిచంద్ మల్లిని మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ ఒక మూవీ తీయబోతున్నారు అనమాట. ఆ మూవీని ముంబై బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అన్నట్టుగా అభిమానులు ఊహించుకుంటున్నారు అనమాట. అలాగే సో మొన్న రీసెంట్ గా వచ్చిన అఖండ 2 కూడా సో ముంబై బ్యాక్ డ్రాప్ లో కొంచెం నడిచింది అనమాట. దానివల్ల కొంచెం అభిమానులు అయితే సో కొంచెం డౌట్ఫుల్ గా కొంచెం భయపడుతున్నారు అనమాట. అదేం లేదు. సో దేని క్యారెక్టర్ దానికే ఉంటుంది అనమాట, దేని క్యారెక్టరైజేషన్ దానికే ఉంటుంది. ఇలాంటి భయపడాల్సిన అవసరం అంటే సో వీరసింహారెడ్డి ఇలాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన సో గోపిచంద్ గారు సో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆయన కూడా యాజ్ ఏ బాలయ్య బాబు గారు ఫ్యాన్ కాబట్టి ఫ్యాన్ బాయ్ గా మూవీ తీస్తారనమాట. మనం ఫ్యాన్స్ ఎలా ఊహించుకుంటామో సేమ్ అలాగే మన గోపిచంద్ మల్లిని కూడా అలాగే ఆలోచిస్తారనమాట. అలాగే తీస్తారు మూవీ కూడా. మనం ఎలాంటి దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే తమన్ దీనికి కూడా తమన్ అయితే మ్యూజిక్ ఇవ్వబోతున్నారు అనమాట. బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది ఆ మూవీ కూడా. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే వస్తాయి అనమాట. ఇకపోతే అఖండ 2 కలెక్షన్స్ విషయానికి వస్తే మాత్రం నైజాంలో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇప్పటికీ కూడా స్టిల్. అంటే సో పెద్ద మూవీస్ అయితే ఏమీ లేవు, సీనియర్ మూవీస్ కూడా ఏమీ లేవు అనమాట, అన్ని ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు చిన్న మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, రేపు మార్చి నుంచి అయితే ఉంటాయి. కానీ ఈ శివరాత్రిని క్యాష్ చేసుకోవడానికి అయితే మళ్ళీ అఖండ 2 అయితే సో థియేటర్ వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. అలాగే మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. సీడెడ్ లో చూసుకోవచ్చు, నైజాం లో చూసుకోవచ్చు, అండ్ తూర్పు గోదావరి, వెస్ట్, ఈస్ట్ ప్రతి చోట కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మన అఖండ 2 బాలయ్య బాబు గారు నటించిన అఖండ 2 అయితే మంచి కలెక్షన్స్ ని మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అంటే ఈ శివరాత్రిని క్యాష్ చేసుకోవడానికి మళ్ళీ సో డిస్ట్రిబ్యూటర్స్ మళ్ళీ థియేటర్లోకి వదులుతున్నారు అనమాట. సో చాలా మంచి హ్యాపీ అభిమానులకి శివరాత్రి పండగ సో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కాబట్టి ఆయన తీసుకుంటున్నారు. ఇకపోతే నార్త్ అమెరికాలో చూసుకోవచ్చు, యూఎస్ఏ, యూకేలో ప్రతి చోట కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రాబడుతుంది అఖండ 2 తాండవ మూవీ. సో అలాగే మన ఇండియాలో సో కర్ణాటక వేరే స్టేట్స్ చూసుకున్న అన్ని స్టేట్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రాబడుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదనమాట, ఎలాంటి చింత లేదు. ఇకపోతే నైజాం అండ్ ఏపీ అండ్ తెలంగాణ చూస్తున్నట్లయితే ఈ 62వ రోజు 5.6 లక్షలు అయితే వచ్చింది అనమాట. గ్రాస్ అనేది 5.6 లక్షలు అయితే వచ్చింది. ఇక కర్ణాటక మిగతా స్టేట్ చూసుకున్నట్లయితే 3.5 లక్షలు అయితే వచ్చింది అనమాట. ఇకపోతే నార్త్ అమెరికా అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే ఈ 62వ రోజు ప్రతి చోట మొత్తం కలిపి 10.5 లక్షలు అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇది 62వ రోజు ఈ యొక్క వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 10.6 సో గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట. అఖండ 2 తాండవం అనేది రేపు శివరాత్రికి ఇంకా పెరిగే ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. శివరాత్రి రోజు మంచి కలెక్షన్స్ ని సో అఖండ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, అలాగే హిట్ అయింది. సో మంచి కలెక్షన్స్ అయితే మళ్ళీ సో డిస్ట్రిబ్యూటర్స్ అయితే పోసుకోబోతున్నారు అనమాట. అలాగే సో ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా మంచి లైక్స్ తో మంచి వ్యూస్ తో దూసుకెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ 62వ రోజు వీడియో కలెక్షన్స్ వీడియో. అలాగే ఇందాక చెప్పిన గోపిచంద్ మల్లిని ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. అలాగే ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ చేసి ఆల్ ట్యాబ్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.